ఏపీ ఆర్జుకేటెడ్ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మన సబ్స్క్రైబర్స్లో చాలామంది స్టూడెంట్స్ అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో గైస్, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమంటే, సో మీరు ఆర్జుకేటెడ్ ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ అయితే క్లారిఫై అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకో విషయం ఏమంటే గైస్, ఇదైతే మనకు పార్ట్ 2 వీడియో అనమాట, డౌట్స్ క్లారిఫైకి సంబంధించి. సో గైస్, వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. సో చూసిన తర్వాత కూడా మీకు ఆర్జుకేటెడ్ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఫీల్ ఫ్రీ. అట్ ది సేమ్ టైం మళ్ళీ చెప్తున్నా, సో గైస్, చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న ఫస్ట్ డౌట్ ఏమంటే, సో ఎప్పటి నుంచి మేము అప్లై చేసుకోవాలి ఆన్లైన్లోనైతే అడుగుతున్నారు. సో మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది అయితే రావడం జరిగింది. సో ఏపీ ఆర్జుకేటెడ్ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఈ మంత్ 8th నుంచి అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ కాబోతుంది. మీరైతే రెడీగా ఉండండి. సో ఎలా అప్లై చేసుకోవాలన్న దానిపైన కూడా నేను ప్రతి ఒక్క వీడియో అయితే చేసి పెడతాను. మన మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు అది కూడా. నెక్స్ట్ డౌట్ విషయానికి వస్తే, సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్ ఏమంటే, సో టోటల్ ఎన్ని సీట్లు ఉంటాయి, సో ఈచ్ క్యాంపస్ గాను ఎన్ని సీట్లు అయితే మాకు అలొకేట్ చేస్తారని అయితే అడుగుతున్నారు. సో టోటల్గా చూసుకున్నట్లయితే గైస్, మనకు సో ఏపీ ఆర్జుకేటెడ్ ట్రిపుల్ ఐటీ కింద చూసుకున్నట్లయితే 4 క్యాంపసెస్ అయితే ఉన్నాయన్నమాట అక్షరాల. సో ఫస్ట్ వచ్చి మనకు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ, అట్ ది సేమ్ టైం మనకు సో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ, ఒంగోలు ట్రిపుల్ ఐటీ, నూజివీడ్ ఆర్జుకేటెడ్ ట్రిపుల్ ఐటీ అనమాట. 4 క్యాంపసెస్ గాను మనకు సో ఎవ్రీ ఇయర్గా విధంగానే మనకు సీట్లు అనేటివి 4400 అయితే ఉంటాయన్నమాట. సో ఈచ్ క్యాంపస్కి మనకు 1100 సీట్స్ అనేటివి అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇవి కూడా మనకు క్యాస్ట్ బేస్డ్ అయితే మనకు డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారనమాట. ఏ క్యాస్ట్ వాళ్ళకి మార్క్స్ బేస్ చేసుకొని, సో మెరిట్ బేస్ చేసుకొని అయితే సీట్లు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ డౌట్ వచ్చి, సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు 500 నుంచి 570 మార్క్స్ అయితే వచ్చే మాకు సీట్ వస్తుందని అయితే. సో నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, రెడీగా అయితే ఉండండి. ఖచ్చితంగా మిస్ కాకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.